సార్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? శివకుమార్. శివకుమార్ గారు ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, రిటైర్మెంట్. ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు? ఏం లేదు, వ్యాపారం. వ్యాపారమా? ఓకే. సార్ మరి జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ సడన్ వచ్చేసింది, బై ఎలక్షన్ అయితే వస్తా ఉంది. సో ఎమ్మెల్యే చనిపోవడం వల్ల సో ఏంది మరి ఈసారి జూబ్లీహిల్స్ పరిస్థితి ఎట్లా ఉంటది? ఏం చెప్పని వీల్లేదు ఇప్పుడు. ఏం చెప్పని వీల్లేదు. ఇప్పుడు తెలంగాణ వస్తేనే మంచిది, టిఆర్ఎస్ వస్తేనే మంచిది. అంతేనా? ఎందుకంటారు అట్లా? ఆయన ఉన్నప్పుడు ఆ మీదకెళ్ళి ఏముందంటే ఆయన స్కీములు బాగుండే కేసీఆర్. ఇప్పుడు స్కీములు ఏమి ఇస్తలేడు, పొట్టికి ఇస్తా అంటున్నాడు కానీ ఇస్తలేడు. అంటే మాటల వరకేనా? అంతే, మాటల వరకు చెప్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసినాం అంతా ఒట్టిదే. ఆగమే, 6 గ్యారెంటీలు ఆగమే. అంటే ప్రజాపాలన అందిస్తున్నాము అన్ని వేస్ట్ మాటలు, మోసం చేసే మాటలు. మోసం చేసి గెలిచేది భాజపా జాయించేది. కానీ ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు మోసం చేసిండు, అప్పులు చేసిన రేవంత్ రెడ్డి చెప్తాను. అప్పులు చేసిండు, అప్పులు ప్రతి ఒక్కరు చేస్తాడు. అప్పులు చేయనోడు ఎవరు లేడు. ఏ ముఖ్యమంత్రి ఉన్నాడో చూపి. అభివృద్ధే కాదు, వాడు పెద్ద పెద్ద పనులు చేసిండు. కాళేశ్వరం కట్టిండు, కొన్ని కోట్ల 100 కోట్లు అయినాయి. అది ఫెయిల్ అయిండొచ్చు, ఫెయిల్ అయితే ఎవడేం చేయలేడు. ఎవడేం అట్లా మరి 1000 కోట్లు పెట్టినప్పుడు ఎడికెళ్ళి తేవాలి, వాడు ఇంట్లోకి వెళ్ళి తీయడు కదా. అప్పు తెచ్చి చేయాలి కూడా. అభివృద్ధి చేయాలంటే అప్పు చేయాలి కూడా. సో అంటే ఏ సీఎం బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 2 సీఎంలు ఉన్నారు కదా రాష్ట్రంలో, రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? కేసీఆరే బెస్ట్. అంతేనా? ఓకే. సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయానికి వద్దాం. మరి ఇక్కడైతే బై ఎలక్షన్ నడుస్తుంది సార్. మరి ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపినాథ్ వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చారు, ఇటేమో నవీన్ యాదవ్కి. బీజేపీ ఇంకా వెతుకుతా ఉన్నారు. సో ఏంటి మరి ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి? ఎవరు ఈడ అయితే చెప్పే ఛాన్స్ లేదు. ఈడ వాళ్ళే గెలుస్తారు, వీళ్ళే గెలుస్తారు అని లేదు. ఈడ ఎవరు బి గెలవచ్చు. ఈడ కాంగ్రెస్ బి గెలవచ్చు, టీఆర్ఎస్ బి గెలవచ్చు. అంటే అభ్యర్థులు గెలవది కాంగ్రెస్ మధ్యన టీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. అంతే. అంటే మరి క్యాండిడేట్ పరంగా ఎట్లుంటుంది అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయాలి అంటే గతంలో మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు. సో ఆ టైప్ లో చేయాలంటే ఎవరున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఎవరు చెప్పడానికి వస్తుంది? ఇప్పుడు ఆమె లేడీస్, ఆమె పరిస్థితి ఎట్లుందో చెప్పలేము. ఈయన వయసులో మనిషి ఉన్నాడు, చేస్తాడు. ఈయనవి మంచిగా చేస్తాడు. కానీ ఓట్లు ఎట్లా అవుతాయో ఏమో తెలియదు. ఈడ చెప్పలేము. అంటే ఇప్పుడు అభివృద్ధి విషయంలో ఎట్లుంది జూబ్లీహిల్స్? అంటే 3 సార్లు ఎమ్మెల్యే కదా గోపినాథ్. అభివృద్ధి మంచిగానే అయింది, రోడ్లు వీడ్లు అన్ని మంచిగానే అయింది. సో మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఒకవేళ నవీన్ యాదవ్ కావచ్చు, ఇప్పుడు నా చెప్పుకొచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఒకవేళ గెలిస్తే చేయగలడా అట్లా? ఏమో చెప్పలేం. ఇప్పుడు ఆయన కొత్త ఏజ్ మనిషి, ఇంతకుముందు ఏం రాజకీయంలో ఆయన దిగలేదు, ఆయన ఏం చేయలేదు, ఏం చెప్పలేదు. ఇప్పుడు గెలిస్తే అగరు చేసేటట్టు చేయొచ్చు. ఎందుకంటే కొత్త మనిషి. ఆయన ఉద్దేశం ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు ఒకసారి గెలిచిండు అంటే అప్పుడు తెలిసిపోతుంది మనిషి యొక్క గుణం. మరి ఇప్పుడు కొత్తగా ఉన్నాడు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంది అధికారంలో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. అక్కడ చేయదలుచుకుంటే చేయొచ్చు. ఆయన నవీన్ యాదవ్ చేయొచ్చు. పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు? ఇక వీళ్ళిద్దరేనా? ఇద్దరి మధ్య బీజేపీ రాదు. థ్యాంక్ యూ అంకుల్. ఓకే.